ఆకాశాన్ని తెరుస్తున్నాడు, సముద్రాన్ని తెరుస్తున్నాడు, బండలు చీల్చేస్తున్నాడు, నేలను చీల్చేస్తున్నాడు. అతను ముందు నిలబడగలిగిన సృష్టి ఏముంది? అంత బీభత్సంగా దైవజనుడు వాడబడుతుంటే కూడా దే లాస్ట్ దేర్ ఇంట్రెస్ట్ టు ఫాలో సచ్ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్. అతి గొప్ప దైవజనుడిని వెంబడించడానికి వారికి ఎందుకు ఆసక్తి లేకపోయింది? మొదటి అసలు 19లో 10లో అంటాడు, ఎవరు? ఏలియా, నేను ఒక్కడనే నీ కొరకు రోషం కలిగి ఉన్నాను. ఒక్కడే ఉంటుంది సార్, నాలాంటి ఎల్లాటప్ప చిన్న సేవకుడి దగ్గర 100 మంది ఉన్నారు కదా, మీరు ఏలియా ఒక్కడు ఉండబెట్టి రోషం కలిగి ముందుకు వెళ్ళిపోయారు. ఏమంటారా బాబు? ఎక్కడ రాజీ పడ్డా? బలహీన పడ్డా? ఎక్కడైనా చల్లారిపోయినట్టుగా సప్పగా అయిపోయాడు మనిషి? లేదా? ఎలా బతికాడు ఏలియా? రోషం కలిగి, సవాలు కలిగి మాట్లాడి నిలబడాడు, అగ్గిలాగా బతికాడు. ఆకాశాన్ని తెరిచాడు, అగ్గిని రప్పించాడు, యెహోవా దేవుడే రేవణను రుజువుపరిచాడు. తనకి వ్యతిరేకంగా 480 బలిపీఠాలు కట్టి సవాలు చేస్తే ఒక్కడు నిలబడి దేవుని నామాన్ని నిరూపించి అగ్నిని రప్పించి నీళ్ళల్లో నానిపోయిన కట్టెలను కూడా మండించి బూడిద చేయగలిగిన ప్రచండమైన అగ్నిని పరలోకంలో రప్పించి దేవుని సత్తా నిరూపించిన గొప్ప దైవజనుడు. ఇంత బీభత్సం జరిగాక ఒంటి చేత 480 మంది ప్రవక్తలు చంపిన తర్వాత కూడా ఒక్కడ మిగిలిపోయే గ్లాసు నిలిచి దిక్కలేదు. మీరు బైబిల్ అంతా పరిశీలన చేస్తే పౌలు గారు కూడా కొంతమంది ఎవరు, అందరూ నన్ను విడిచిపోయి మార్కు ఒక్కడే నాతో ఉన్నాడు అన్నాడు. ఇట్ వాస్ సేమ్ విత్ మోసెస్, ఇట్ వాస్ సేమ్ విత్ ఏలియా, ఇట్ వాస్ సేమ్ విత్ జాన్ ద బ్యాప్టిస్ట్. మోషేకి అలాగే జరిగింది, ఏలియాకి అలాగే జరిగింది, బాప్టిస్ట్ యోహానుకి అలాగే జరిగింది, కొత్త నిబంధన సంఘానికి పునాదులు వేసినటువంటి పౌలు గారికి అలాగే జరిగింది. హోర్ బాబిల్ అందరి సంగతి ఏంటి? ప్రభుకి ఏమైంది? మిల్లికి చల్లారిపోయి కాబట్టి వెళ్ళిపోయారు జనం. ఫస్ట్లో చల్లరిపోయి మిల్లికి తగ్గాడా? ఒక దశలో మీరు వెళ్ళవలు ఉన్నాను, అప్పుడు వెళ్ళిపోండిరా అన్నాడు యేసు. నాట నుండి ఆయన శిష్యులు అనేకులు వెంబడించటంలో వెనుక తీసి మెరన్నాడు ఆయన దగ్గర. మాకు కుదరదు బాబు. యేసు ప్రభువుని అలాగంటే ఓరి నాయన, కాలాలు ఏవైనా, ప్రాంతాలు ఏవైనా, జనాలు ఎవరైనా, గోత్రాలు ఏవైనా, వేరు వేరు సమయాలు, కాలాలు, మనుషులు స్వభావాలు మాత్రం ఒక్క రీతిగా ఉన్నాయి. అదేంటి తెలిసిన? తమకు గురిగా, తమకు వెలుగుగా, తమకు దిక్సూచిగా ముందు నడుచుటకై దేవుని చేత నియమించబడ్డ ఏ దైవజనుని కూడా కడవరకు వెంబడించే మనస్తత్వం, ఆ స్థిరత్వం, ఆ నిలకడ మనుషులలో ఉండటం లేదు. ఇది చరిత్ర చెప్పే సత్యం కాదంటారు మీరు ఎవరైనా? Right from the days of Moses till the days of Apostle Paul, దైవజనుడైన మోషే దినములు మొదలుకొని పౌలయ్య గారి రోజుల వరకు, మోషే, ఏలియా, ఎలీషా, యేసు ప్రభు, పౌలు, మొత్తం చూడండి, 1000 సంవత్సరాల చరిత్ర. మండుతూ ప్రకాశిస్తున్న దీపమై ఉండగానే కొన్ని దినములే అతని వెలుగులో ఉండడానికి ఇష్టపడ్డారంట. ఆ తర్వాత బోరు కొట్టింది దానికి. ఏలియా పడిపోలేదు, ఎలీషా తప్పిపోలేదు, మోషే చల్లారిపోలేదు, యేసు ప్రభు అంతర్ధానం అయిపోలేదు, పౌలు తెగజారిపోలేదు. వాళ్ళందరూ అదే అనాయింటింగ్ ని క్యారీ చేస్తూ పవర్ఫుల్ గా వాడబడుతున్నారు. కానీ ఫాలోవర్స్ కొంతకాలానికి అడ్రస్ మార్చేశారు. రిపీటెడ్గా చెప్తున్న స్టేట్మెంట్, ఫర్ సమ్ రీజన్ దే లాస్ట్ దర్ ఇంట్రెస్ట్ టు ఫాలో ది మ్యాన్ ఆఫ్ గాడ్. దైవ సేవకుని వెంబడించడానికి ఎందుకు ఇంట్రెస్ట్ పోతుంది? అయిపోయి నీకన్నా ఇంకే బేబచ్చు ఎవరు లేడు అని తెగ పోలీసులు వెళ్ళి గారికి ఇంట్రెస్ట్ పోతుంది. ఆ రకానికి ఈడు కొత్త కాదు, ఫస్ట్ జలగ తగలబడింది మానవ జాతి. మోషే దగ్గర అలాగే, ఏలియా దగ్గర అలాగే, ఎలీషా దగ్గర అలాగే, పౌలు గారి దగ్గర అలాగే, బాప్టిస్ట్ యోహాను దగ్గర అలాగే. ఆ మాట నాకు అడగదు అసలు. అతడు మండుతూ ప్రకాశిస్తున్న దీపమై ఉండెను, అతని వెలుగులో కొంతకాలం గడుచుటకు మీరు ఇష్టపడ్డారు. ఇట్ వాజ్ ద ఎలిగేషన్ ఆఫ్ జీసస్ ఆన్ ద జనరేషన్. ఇది ఆ తరం మీద యేసు మోపిన నేరం.
ఒకవేళ నీ మీద చెప్పాలంటే స్వామి ఏం చెప్తాడు ఇప్పుడు? ఈడు ఆ రకమే అంటాడా? చిచ్చే, ఈడు అలాంటి కాదు అని చెప్తాడా? వాట్ విల్ బి ద రిపోర్ట్ ఆఫ్ జీసస్ అబౌట్ యూ? నిన్ను గురించి నా యేసుని చెప్పాల్సి వస్తే ఏం చెప్తాడు? మన గురించి మనం మంచిగా చెప్పుకుంటాం అనుకో, డాక్టర్ దగ్గరికి వెళ్ళి కూడా బాగానే ఉంది అంటాం. మనం బాగుంటే ఇంటికి వెళ్తాం. అసలు ఏదో అడుగుతాడు డాక్టర్ గారు, పర్లేదండి ఎందుకంటే అడిగిన ప్రశ్నలన్నీ చెప్పడానికి మనకి ఇంట్రెస్ట్ ఉండక, అన్నీ నచ్చక, చెప్పొద్దాక ఇంకెన్ని కూడా దాచేస్తాం. ఇంకెలాగో మనం చెప్పాలి, ఆయన అన్ని టెస్టులు రాసేస్తాడు, అన్ని తేలిపోతాయి. ఇందులో ఈ రహస్యాలు మొత్తం బట్టబయలు అయిపోతాయి. రిపోర్ట్ చూసి ఇది ఎలా ఉంది కదా అంటే అవునండి. అప్పుడు మెల్లిగా సన్నాయి నొక్కలు నొక్కుతుంది. యాక్చువల్లీ అవునండి తేడాగానే ఉంటుందండి. మరి ఇందాక అలాగనే ఉంటే మరి ఏమోనండి. డాక్టర్ గారి దగ్గర మనం కేస్ షీట్ పర్ఫెక్ట్గా చెప్తే అసలు నేను టెస్టులు రాయరు, సెట్ అయిపోద్ది కూటమి ఎప్పుడో. కాకపోతే ఏ పేషెంట్ యథార్థంగా చెప్పడండి, అదొక బాధ. అంత బాగానే ఉంది అంటాం. మరి ఎందుకు వచ్చి వెళ్ళిపోతుంటే అలా కదండి, చిన్నగా ఈ ఏగలేక రాసేస్తాడు పురుమని, తడిసి మోపుడు అయిపోతుంది. కట్ట పెద్ద స్కూల్ పిల్లల్లాగా ఉద్యోగానికి వెళ్ళినట్టు పెద్ద పైలట్కి వెళ్ళిపోవాలి. దగ్గరికి ఇన్ని ఉంటాయి. ఓపిక అయిన చదివేసి మన జాతకం అంతా అర్థమైపోయి రాసేస్తాడు దండకం ఈ చివరికి ఆ చివరికి. టెస్టుల్లో తేటగా దొరికిపోయే ఫెసిలిటీ ఉన్నటువంటి డాక్టర్ గారి దగ్గరే ఇంత మర్మం అయితే అసలు టెస్టులు చేస్తాక అవకాశం ఉన్న డాక్టర్ గారి దగ్గర ఇంకెంత మర్మం ఉంటారు మీరు? టెస్టులు ఏమైనా చేస్తాక దేవుడు మాకు లైసెన్స్ చేయడం తోలు తీసేస్తాను, నీకు ఎందుకురా, నువ్వు జాగ్రత్త కాపలాగే లాస్ట్లో నేను చూసుకుంటాను. టెస్టులు చేస్తాం మాకేం లేదు. అచ్చా గోధుమల్ని గురుగుల్ని జాగ్రత్తగా పోషించేస్తామే. ఇదేంటి కొంచెం గురువులాగా ఉంది, చంపేస్తాను మేత. అచ్చగారిగా లైసెన్స్ ఏం లేదు, ఎదవేస్తా లేక నువ్వు గోధుమకైనా అదే మేత, గురుకైనా అదే మేత. ప్రభు అయితే కొంచెం గురువులాగా ఉన్నారు, మూసాయి నువ్వు నీళ్ళు పోసేయి. మాట్లాడుతూ నీది కొంచెం ఫలించినట్లేదు, నేను చూసుకుంటాను, నువ్వు పోసేయి. వల లాస్ట్లో లాగుదాం, వల తుక్కు చెత్త వేరు చేద్దాం. ఇప్పుడు అలాగే ఉన్నాయి. వల ఎక్కువ ముళ్ళకంపలు ఉన్నాయి ప్రభు, 2 చేపలు నువ్వు అలా ఉంచు, లాస్ట్లో చూస్తాను. అలాగే మేత వేసేయడమే ఇప్పుడు మా ఉద్యోగం. ఇంకెక్కడ నిజం చెప్పేస్తారు, లైసెన్స్ లేవు యువతల. టెస్టులు చేసి అథారిటీ క్యాన్సిల్ అయిపోయింది. సోషల్ మీడియా పుణ్యమని పోలీసులు లేకపోతే కూరగాయలు వచ్చేస్తున్నారు, సార్ మీరు బండి ఆపకూడదు, మీరు ఎస్ఐ కాదు కదా. యూట్యూబ్లో పెట్టాడు ఒకడు, భలే మజా వచ్చింది నాకు. మీరు కానిస్టేబుల్ ఎస్ఐ కానిస్టేబుల్ అంటే మీకు నువ్వు ఆపకూడదు కదా, అసలు తాళం ఎంత తీస్తున్నావు, తాళం పెట్టేసాడు. నాకు పాయింట్ భలే ఉంది అనిపించింది. సామాన్య పౌరుడు కూడా అప్పుడప్పుడు పవర్ఫుల్గా కనపడుతుంటే కొత్త బలం వచ్చేస్తే దేవుని స్తోత్రం. నేనేమంటున్నానంటే దేవుని బిడ్డలారా, కారణం తెలియదు కానీ ఆరంభము నుండి నేటి వరకును దేవుని ప్రజలు దైవజనుని కడ వరకు తుది వరకు వెంబడించడానికి ఇష్టపడటం లేదు. మానవ పోకడ అలాగే ఉంది. మీరు అలాగే ఉంటారా? మీ ఇష్టం తెలుసుకోండి. దేవుని వాక్యం ఈనాడు చదివిస్తుంది, నువ్వు దైవ సేవకుని విడవకూడదు సుమి. మీకు ఎవరెవరు చూపించాను ఇప్పుడు నేను? మోషే, ఏలియా, ఎలీషా, బాప్తిస్మా యోహాను, యేసుప్రభు, పౌలు, వీళ్ళందరినీ కూడా, వీళ్ళు ఎవరు పడిపోయిన వాళ్ళు కాదు, బలహీనమైన వాళ్ళు కాదు, ఒక రేంజ్లో పవర్ఫుల్గా వాడబడుతున్నా కొంతకాలం తర్వాత వీళ్ళకి వెంబడించే ఇంట్రెస్ట్ పోతుంది. ఎవరి దారి చూసుకుంటున్నాడు. మీరు ఆ రకమేనా? మీ ఇష్టం. లోకులందరూ పోవలసిన మార్గమునే నీవు పోతావా, సపరేట్గా ఉంటావా? అది పాయింట్. పిలవబడ్డవారు అనేకులు, ఏర్పరచబడి కొద్ది మంది. ఏర్పాట్లో ఉంటా, గుంపులో పోతావు, నీ ఇష్టం. ఇది నీ క్వాలిటీకి సంబంధించింది, నీ నిర్ణయానికి సంబంధించింది. ఇశ్రాయేలు సర్వ సమాజంలో ప్రతివాడు పరిశుద్ధుడే. వీడు పరిశుద్ధుడే కానీ నడిపింపులో ఉన్నాడంట. వీడు పరిశుద్ధుడే ఫాలో అవ్వడంట. పరిశుద్ధుడే లోపడ్డంట. పరిశుద్ధుడే తిరుగుబాటు చేస్తాడంట. పరిశుద్ధుడే 250 మందితో కూటమి పెడతాడంట. అదేం పరిశుద్ధుడు? వీడు భ్రష్టుడా, తాగబోతాడా, పనికి మనోడు కాదు. ఒక గుంపు కడతాడు, 10 మందిని పోగేస్తాడు, మనసులో పోటు చేస్తాడు, చేదిత్తనం వేస్తాడు. ఈడెవడీడు?
పరిశుద్ధుడైన కోరహు పానికి మాలిన బతుకు ఏం బతుకురని ఇది. నువ్వు ఒక మాట మాట్లాడితే విశ్వాసంలో బలపడాలి, నడిపింపులో స్థిరపడాలి, వెంబడించడంలో కొనసాగాలి. ఈ మాట ఎట్టకుంటుంది, ఇది తెలివి ఎట్టకుంటుంది. నువ్వు ఫాలో అవ్వకో, నువ్వు నడిపించుకో, నువ్వు వచ్చాయి, మనం సపరేట్ అయిపోదాం, మనం విదుపు పెడదాం, నువ్వు అలా అవుతావు, నువ్వు సెటిల్ అవ్వో, నువ్వు మరి చెట్టు కింద ఉంటే ఎదగో, పక్క వచ్చేసాయి. అది ఎవడన్నాడంట, అశోక్ రోడ్డు పక్కన సెటిల్ ఏంటంటే మధ్యలో నడితే ట్రాఫిక్ ఇబ్బంది వస్తుందని. ఈ పాస్ అయ్యి తెలివితే అట్లా పనికి మళ్ళీ తెలివితే అట్లా రకం చూసావు ఎంత బాగా చెప్పాను అని ఫీల్ అవుతాడు మళ్ళీని. నడిపింపుకు క్రమానికి ఉపదేశానికి విరుద్ధంగా మాట్లాడాడు ఎవడైనా, ఆడు సైతాన్ గాడు గుర్తుపెట్టుకాడు. ఎవడైనా కూరగాయని భూమి తీసాడు వేసినప్పుడు నువ్వు ఎవడవరా, నువ్వెంత ఎవడవైనా సరే అక్కడికి వచ్చిన తెగిలేంటి, ఈ అన్నాళ్ళు ఉంటావు ఏం చేతి కింద నువ్వు తగలడచ్చు కదా. తాచెట్ట కోతి మనం వెళ్ళా చెప్పినట్టు ఎందుకు 10 మందిని గెలుపుతున్నావు, ఎందుకు 10 మంది మనసులు పాడు చేస్తున్నావు, ఎందుకు చేదేను వేరేస్తున్నావు, ఎందుకు విషం నాటుతున్నావు, ఎందుకు పాపిష్టి బుద్ధులు నాశనవుతాయి, వినాశకాల విపరీత బుద్ధి అని శాస్త్రం అందుకే ఏడిచింది. పోతకొచ్చింది నీకు పనికిమాల ఆలోచనలు, పనికిమాల డైలాగు. సిగ్గుపడు, పశ్చాత్తపడు, బుద్ధి మార్చుకో, బతుకు మార్చుకో, సరి చేసుకో, సెట్ అవ్వు. ఇప్పటికైనా అయితే నీ కాళ్ళ కింద భూమి చీలిపోయి లోపల దిగిపోయేదాకా అసలు ఇవ్వకు. నువ్వు ఎవడు పోయినా సరే. ఏడు మోషకి ఏడు తక్కువ ఏమైందిరా, ఆ లోతుగడికి అలాగే అనిపించింది. ఎన్నాళ్ళు ఉన్నాయి ఇక్కడ ఏముంటుంది, మనం సోదరం వెళ్ళిపోతే పోస్ట్ వచ్చేస్తుంది. ఎదుగుదల ఏంటది, ఏ ఎదుగుదల, సుధోమ ఎదుగుదల, మోయాబులో మేత. నేను అందుకని చెప్తాను, పోస్ట్ ఇస్తే సుధోమలో సెటిల్ అయ్యే రకం, ముద్ద పెడితే మోయాబుకి పారిపోయే రకం. ఇలా పర్లోకని పలుకు చెప్పా పిస్టిల్ 100. ఈ అమ్మ అంటది ఎవరో నయోమి, సర్వశక్తి నాకు మిక్కిలి బాధ కలగజేసాను, పట్టుకుని వాయించి పడాలి, నీకు సర్వశక్తిని బాధ కలగజేశాడా. ఈ డైలాగులు మండిపోను. చిన్న కరువు వచ్చేప్పటికీ అక్కడ మేత ఉందంటే పరిగెత్తుకెళ్ళిపోయావు, ముద్ద కోసం పారిపోయి మోగాము, ముగ్గురిని పొగట్టేసుకొని నెత్తి మీద ముసుగు వచ్చేసి సర్వశక్తి నాకు మిక్కిలి బాధ, సర్వశక్తిని కలగజేశాడు బాధ నీకు. ముసుగేసుకొని స్టేట్మెంట్లు ఎత్తే నిజమనిపిస్తుంది చూసేవాడికి. అన్ని దుర్మార్గం స్టేట్మెంట్లే. నన్ను ఇక మీద నిన్ను నయోమి అనకండి, నన్ను మారా అనండి, అన్నీ కోల్పోయాను. ఆ మాట్లాడే మాటలు చూస్తే ఎంత ధైర్యం, ఎంత లోతైన అనుభవం, వాక్యం ఎరికిన బిడ్డండి. ఆత్మానుసారం అండి, ఆత్మానుసారం కాదు, ఆత్మను వదిలేసింది అని. నేను దేవుణ్ణి వదిలేశాను, బెత్లెహేమును వదిలేశాను, తిండి కోసం కక్కుర్తిపడ్డాను, నాకు ఇలా జరిగింది, నాకు తగిన శాస్త్రే జరిగింది అంటలేదు. అలాగెందుకు అంటది? దాటిగారి దగ్గరికి వెళ్ళినట్టు మందులు వాడలేదు, చెప్పినట్టు లేదు, అదవేసాలు వేసాను అందుకే ఎలాగైంది అంటారంటే, మీరు చెప్పిన వాడుతున్నాను ఎందుకో మరి తేడా వచ్చేసిందంటే అవతలోడి మీద వేసేయాల. మందే రకం అంటారా, చెయ్యొద్దులే, గుండెకి చచ్చిపోతాం, చేతులు చూసి ఎందుకు వచ్చింది. క్వాలిటీ మెయింటైన్ చేయండి రా, లేకపోతే మేనేజ్ చేయండి, అక్కర్లేదు. మరి ఏదో 10 మందిని పోగుబడి అందరం ఫోటోలు దిగి కుల సంఘం కార్మిక సంఘంలో మందొక సంఘం అని బొట్టెట్టేసుకుని ఇద్దరు అంతా అక్కర్లేదు. వాడికి వెళ్తే అలా మానిపాడు వెళ్ళలేదని